ఆడవాళ్లకు చదువులెందుకు అనుకునే కాలంలో ఉన్నత విద్యాపథంలో అడుగులేసిన ప్రతిభావని, సామాజిక సమస్యలు విజృంభిస్తున్న సమయాన చదువుల యాగమే పరిష్కారంగా ముందుకు సాగిన కార్యశీలి, కొండ కోణంలో అమాయక ఆదివాసీల అష్టకష్టాలు చూసి తక్షణం వారిని ఆదుకునేందుకు కదిలిన మానవతామూర్తి. సాధారణ పంతులమ్మగా జీవితం ఆరంభించి జీవితాన్ని పేదల కోసమే అంకితం చేసి సుమారు 3 దశాబ్దాలుగా ఆపన్నులు, ఆదివాసీల సేవలో తరిస్తోన్న కరుణామయి, పద్మశ్రీ పురస్కార గ్రహీత సిస్టర్ మేరీ బ్రిగాంజా. ఆదివాసుల సేవలో తరిస్తున్న సిస్టర్ మేరీ బ్రిగాంజా 1923 అక్టోబర్ 25న గోవాలోని మాపుసాలో జన్మించారు. ఆమె తల్లి సోఫియా, తండ్రి లియోనార్డ్. ఎంఏ ఇంగ్లీష్ చదివి డాక్టరేట్ పట్టా పొందిన మేరీ బ్రిగాంజా 9 మంది తోబుట్టువులు ఉన్న కుటుంబంలో 5వ సంతానం. ఆధ్యాత్మిక చింతన, పరోపకారాన్ని జీవన సూత్రాలుగా పాటిస్తారు మేరీ బ్రిగాంజా. సాటి మనుషుల గుండెల్లోని వేదనను దూరం చెయ్యాలి, అదే గొప్ప సంతృప్తి. దాన్ని మించిన ధనం లేదు. చుట్టూ ఉండేవారి జీవితాల్లో ఆనందం వెల్లివిరిసేలా చూడాలి, అదే అరుదైన కార్యాచరణ. దీనిని మించిన ఆనందం పంచే పండగ లేదు. చిన్నప్పట్నుంచి ఇదే భావనను మనసులో నింపుకున్న మేరీ అభాగ్యుల సేవకు జీవితాన్ని అంకితం చెయ్యాలనుకుంది. సిస్టర్ మేరీ కరుణా బ్రిగాంజాగా మారి ఆధ్యాత్మిక భావనలతో అడుగు ముందుకేసింది. చదువుల తల్లిగా లక్షల మందికి మార్గనిర్దేశమందించింది. నాటి బీహార్, నేటి జార్ఖండ్ రాష్ట్రంలోని వేల మంది ఆదివాసీల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చింది. Motivation came from my own home. My father and mother. నాకు సామాజిక సేవ చేయడానికి స్ఫూర్తినిచ్చింది నా తల్లిదండ్రులే. దేవుని పట్ల భయం, భక్తి, బీదల పట్ల కరుణ చూపడం వారు నేర్పిందే. మా అమ్మ డాక్టర్, నాన్న రైల్వేలో ఉన్నతోద్యోగి. అయినా కూడా ఆయన రైల్వే కూలీలతో స్నేహం చేసేవారు. నిత్యం మా చుట్టుపక్కల గుడిసెల్లో నివసించేవారికి చదువు చెప్పేవారు. ఏదో ఒక సాయం చేయడం చేసేవారు. ముంబైలోని మురికివాడల్లో నివసించే పిల్లల్ని చేరదీసేవారు. రోడ్లపై జీవనం సాగిస్తున్న ఎంతో మందికి రైల్వే టికెట్ కొనిచ్చి బెంగుళూరులోని పేదల గృహానికి పంపించేవారు. క్రిస్మస్ పండగ రోజున పేదలకు పండ్లు, దుస్తులు కొనిచ్చేవారు. ఆ విధంగా వారి కార్యక్రమాలు నన్నెంతగానో ప్రభావితం చేశాయి. నేనీ స్థాయిలో ఉండటానికి వారే ప్రేరణ. ముంబైలోని జేవియర్ కళాశాలలో చేరాక మేరీ చదువు, సేవ ఒకదానితో ఒకటి పోటీపడ్డాయి. ఆమె మార్కుల్లో పోటీలో నిలిచింది. సాంస్కృతిక సేవా కార్యక్రమాలను జోరుగా చేపట్టింది. నిరుపేదలకు సహకరించడంలో ఆనందం పొందింది. ఈ తత్వమే 21 ఏళ్ల వయసులో ఆమె ఓ కీలక నిర్ణయం తీసుకునేలా చేసింది. అది 1944. తలసారి గ్రామంలో వెన్నెల వేళ నృత్య ప్రదర్శన ఇస్తోంది మేరీ. ఆ సమయంలో అనూహ్యంగా ఆమె మదిలో ఓ ఆలోచన. ఆజన్మాంతం బ్రహ్మచారిణిగా ఉంటూ ఆపన్నులకు సేవ చేయాలన్న సదాశయం కలిగింది. అదే భవిష్యత్తు బాట కావాలని అనిపించింది. 2 క్షణాలు యోచించిన మేరీ అది దైవాదేశంగా భావించింది. ఆ ఆలోచనకు కట్టుబడి జీవితాన్ని అభాగ్యుల సేవకు అంకితం చెయ్యాలని నిర్ణయించుకుంది. ఆధ్యాత్మిక, మానసిక వికాసాన్ని పొందాలన్న సంకల్పంతో ఇంగ్లండ్కు తరలి వెళ్ళింది మేరీ బ్రిగాంజా. స్వదేశానికి తిరిగి వచ్చేటప్పటికే కెరీర్ గురించి ఆమె మనసులో ఓ ఆలోచన. బోధనా రంగంలో స్థిరపడాలని నిశ్చయించుకుంది. బెంగళూరు సోఫియా హైస్కూల్లో టీచర్గా చేరింది. చిన్నారులకు పాఠాలు చెప్పడం కేవలం ఓ వృత్తిలా భావించలేదామె. వారిని ఉన్నత వ్యక్తిత్వం కలిగిన పౌరులుగా తీర్చిదిద్దాలని తపన పడింది. ఆ క్రమంలో తాను ఎన్నో బోధనా మెలకువలను వంటబట్టించుకుంది. ఈ అనుభవం ఆమెకు ఎంతగానో ఉపకరించింది.
1959లో ముంబై సోఫియా కళాశాలలో లెక్చరర్గా చేరిన ఆమె అనతి కాలంలోనే పదోన్నతులు పొందింది. తన విద్యార్థులను ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేలా తీర్చిదిద్దింది. ఆమె ప్రతిభకు, అంకితభావానికి గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక సోఫియా కళాశాలకు 1965లో ఆమె ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించారు. విద్యారంగంలో వినూత్న మార్పులు రావాలని సిస్టర్ మేరీ భావన. దీనికి అనుగుణంగా కొఠారి కమిషన్ ఏర్పాటైనప్పుడు ఆమె ఎంతో సంతోషించారు. వృత్తి విద్య, అందరికీ అక్షర జ్ఞానం, సామాజిక సేవకు సంబంధించిన అనుభవాన్ని రంగరించారు. కీలక భావనలను సమర్పించారు. కేవలం సూచనలకే పరిమితం కాలేదు. తన కాలేజీలో స్వయంగా ఆ మార్పులకు శ్రీకారం చుట్టారు. 1966లో బిఎస్సి కోర్సును ఆరంభించి సైన్సుకు పెద్దపీట వేశారు. పాలిటెక్నిక్ విద్యను ఆరంభించి వేల మంది విద్యార్థులతో సాంకేతిక విద్యకు జయహో అనిపించారు. సోషియాలజీ, సైకాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలను సుసంపన్నం చేశారు. సామాజిక వికాసానికి, గ్రామీణ భారతం అభివృద్ధికి చదువు ఉపకరించాలని మేరీ బలంగా విశ్వసించారు. అందుకే వర్లీ ప్రాంతంలోని ఆదివాసీలతో అక్షరాలు దిద్దించే బాధ్యతను తన విద్యార్థులకు అప్పగించారు. ఆ ప్రాజెక్ట్ ఘన విజయం సాధించింది. సోఫియా కళాశాలకు అభినందనలు వెల్లువెత్తాయి. ఎన్ఎస్ఎస్ కార్యక్రమాల ఆరంభానికి ఆమోదం లభించింది. దాంతో ముంబై చుట్టుపక్కల పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను ఆమె ఆరంభించారు. ఆ సమయంలోనే మానసిక వైకల్యంతో బాధపడే చిన్నారులు చదువుకు నోచుకోవడం లేదని గ్రహించి ఆవేదన చెందారు. అప్పటికప్పుడు సాధన పేరుతో స్కూల్ని తెరిచి వారిని అక్కున చేర్చుకున్నారు. Look upon the poor. సమసమాజ స్థాపన జరగాలంటే దేశంలో పేదరికాన్ని, నిరక్షరాస్యతను పారద్రోలాలి. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ అంశాలను రూపుమాపడానికి పూనుకోవాలి. ధనికులు పేదవారికి ఆర్థిక సహాయాన్ని అందించాలి. అక్షరాస్యులు నిరక్షరాస్యులను ప్రోత్సహించాలి. ధనవంతులు ఏదో బిచ్చమెయ్యడం, విరాళాలివ్వడం కాకుండా పేదవాళ్లను చేరదీసి చదువు చెప్పించాలి. ప్రాథమిక హక్కులు అందరికీ సమానమని అందరూ గుర్తించాలి. అప్పుడు మాత్రమే ఒక ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. Then the country would no longer be the poor country we are supposed to be. విద్యార్థి దశలో నాయకత్వ శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు అంటూ నేడు బిజినెస్ స్కూళ్లు వల్లెవేస్తోన్న మాటల్ని 4 దశాబ్దాల క్రితమే ఆచరణలో విజయవంతం చేసిన విద్యావేత్త మేరీ. చదువులు, మార్కులు ఎంత ముఖ్యమో మనుషులు, మనసులకు ప్రాధాన్యమివ్వడం అంతకంటే ముఖ్యమని ఆమె విద్యార్థులకు చెప్పేవారు. కళాశాలలోని 1800 విద్యార్థులను గుర్తుపట్టి పేరుతో పలకరించే అపార జ్ఞాపక శక్తి ఆమె సొంతం. 1973లో ఇటలీ వెళ్లిన ఆమె 3 ఏళ్ల పాటు సుపీరియర్ జనరల్ మదర్ కమాచో కౌన్సిల్లో పనిచేశారు. 1982 తరువాత ఆల్ ఇండియా అసోసియేషన్ ఫర్ క్రిస్టియన్ హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీగా వ్యవహరించి దేశవ్యాప్తంగా 200 కాలేజీల్లోని విద్యార్థులను ప్రగతి పథాన నడిపించారు. ఆ సమయంలోనే దేశవ్యాప్తంగా పర్యటించిన మేరీ బీహార్ మారుమూల ప్రాంతాల్లోని పల్లెవాసుల పరిస్థితులను చూసి కదలిపోయారు. ఆ అమాయక గిరిజనులకు చదువు లేదు, ఆరోగ్య వసతి లేదు. భూమిపుత్రులు తమ జీవనాధారం నుంచి దూరం చేయబడ్డారు. ఎంతో వ్యయప్రయాసల కోర్చి వారు సేకరించిన అటవీ ఉత్పత్తులను దళారులు తక్కువ ధరకు సొంతం చేసుకుంటున్నారు. ఇక అమ్మాయిల పరిస్థితులు మరీ దారుణం. ఇంట్లో వెట్టి చాకిరి, బయటకొస్తే మానభంగాలు, అఘాయిత్యం జరిగిందని చెబితే వెలివేతకు గురవడం. అలా విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పాల్పడే అమాయకురాళ్లు ఎందరో మరణించినా పోలీస్ స్టేషన్లో ఒక్క కేసు కూడా నమోదు కాదు, విచారణంటూ ఉండదు. ఆదివాసీల అవస్థలే తప్ప వారిని కాపాడే వ్యవస్థంటూ లేదని గ్రహించిన మేరీ మనసులో మొదటిసారి ఆగ్రహం పెల్లుబుకింది. మరు నిమిషంలోనే పరిస్థితులను నిందించడం కన్నా ముందు నిలిచి మార్పు కోసం ప్రయత్నించాలన్న వివేకం కలిగింది.
And look at the suicides. ఈ దేశంలో ఆదివాసీలు తిండి దొరక్క చనిపోతున్నారు. బాహ్య ప్రపంచం వారిని చేరదీయటం లేదు. దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వాలు వారికి న్యాయం చేయటం లేదు. యువత లూటీలు చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారు. దుండగులు యువతులను మానభంగం చేసి అంతం చేస్తున్నారు. కొడుకులు తల్లిదండ్రులను తిడుతున్నారు. అనాథ శరణాలయాలకు పంపించేస్తున్నారు. మానవత్వం మంటగలుస్తోంది. ఇవన్నీ జరగకూడదని ప్రతి ఒక్కరూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రార్థించాలి కూడా. ఆ అమాయకుల జీవుల అభివృద్ధి బాధ్యతను తాను తీసుకోవాలని నిర్ణయించుకున్నారు మేరీ. ఆలోచనలు మంచివైతే అవకాశాలు అనూహ్యంగా ఎదురొస్తాయన్నది మేరీ విషయంలో నిజమైంది. మా విద్యార్థులకు ఆంగ్లం బోధించడానికి రమ్మంటూ వెనుకబడిన థోర్పా ప్రాంతంలోని సెయింట్ జోసెఫ్ కళాశాల నుంచి ఆహ్వానం. మేరీ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. తక్షణం అంగీకరించారు. 1988లో ఆ కొండ కోనలకు బయలుదేరి వెళ్లారు. నేను నాతో పాటు మరో 40 మందిమి కలిసి మహారాష్ట్రలోని గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు సేవ చేశాం. ఖండాల, వర్లి, థానూ ప్రాంతంలోని ప్రజలు, గిరిజనుల్లో విద్యా వ్యాప్తికి కృషి చేశాం. అనంతరం బీహార్, జార్ఖండ్ ప్రాంతంలోని ఆదివాసీలకు విద్య, ఆరోగ్యం, ఆహారం వంటి విషయాలపై అవగాహన కల్పించాం. అక్కడ కరియాముండా, సంతాల్ వంటి ఆదివాసీ గిరిజనులకు సేవ చేసి వారిని చైతన్యవంతులను చేశాం. ఆదిలోనే హంసపాదు అన్నట్టు అక్కడి వారితో మాట్లాడేందుకు భాషా సమస్య. మేరీ పట్టుబట్టింది. ఒక్క నెలలో స్థానిక ముండారీ భాషను అనర్గళంగా మాట్లాడే స్థాయికి చేరుకుంది. ఆ పైన ఒక్క క్షణం వృధా కానివ్వలేదు. అంగన్వాడీ మహిళలను సమావేశపరిచి చదువు ప్రాధాన్యాన్ని వివరించింది. వారి సాయంతో పగలు పనులు చేసుకునే ఆదివాసీల కోసం రాత్రి బడులు ఏర్పాటయ్యాయి. ఆరోగ్యం కాపాడుకోవడం, ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం, తమ హక్కులు నెరవేర్చమని ప్రభుత్వాధికారులను అడగడం వంటి విషయాలపై అవగాహన కల్పించింది. మద్యం, మత్తు పదార్థాల వలలో పడకుండా వారికి కౌన్సిలింగ్ నిర్వహించింది. ఆడబిడ్డలకు జరిగే అన్యాయాలను కాచుకోవాలని హితవు పలికింది. ఇవన్నీ ఆదివాసీలపై సానుకూల ప్రభావం చూపించాయి. మోసాలను వారు నెమ్మదిగా నిలదీయడం మొదలుపెట్టారు. ఇది భూస్వాములు, మద్యం వ్యాపారులకు కంటగింపుగా మారింది. మేరీపై దుష్ప్రచారం చేశారు. బెదిరింపులకు దిగారు. 70 ఏళ్ల దరిదాపుల్లో ఉండి కొండంత గుండెదిటవు కనపరిచిన ఆమె తీరుకి కరకు గుండెలు కరిగి నీరయ్యాయి. ఇక ఆదివాసీలు ఆమెను అమ్మగా, తమ కోసం వచ్చిన దైవదూతగా భావించి కీర్తించారు. అవాంతరాలు తగ్గుముఖం పట్టడంతో మేరీ రెట్టించిన ఉత్సాహంతో ప్రణాళికలు రచించారు. గ్రామ గ్రామాన మహిళాభివృద్ధి సమాఖ్యల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. పాఠశాలలు తెరచి చిన్నారులను బడిలో చేర్పించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ప్రసవ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం, టీకాలిప్పించడం, ఆరోగ్య కేంద్రాలను నెలకొల్పడం వంటి వాటిపై దృష్టి పెట్టారు. 1992 తరువాత మహిళల ఆర్థిక పరిపుష్టికి స్వయం సహాయక సంఘాలను ఏర్పరిచారు. అవి సమర్థంగా పనిచేసేలా తీర్చిదిద్దారు. ఒక బృందంలోని ప్రతి మహిళ నెలకు 25 రూపాయలు దాచుకునేలా చూశారు. కొంత మొత్తం సమకూరాక స్వయం ఉపాధి పొందాలి అనుకునే వారికి రుణాలు మంజూరు చేశారు. ఇది మహిళలకు ఎంతగానో ఉపయోగపడింది. చాలామంది నర్సరీలు, పాల కేంద్రాలు, కోళ్ల ఫారాలు, హోటళ్లు తెరిచారు. ఆదాయం సంపాదించడం మొదలుపెట్టారు. ఇది అక్కడి మగవారికి కనువిప్పుగా మారింది. వారు బృందాలుగా ఏర్పడి రుణ సాయంతో బీడు భూముల్లో వ్యవసాయం ఆరంభించారు. ఈ రకంగా కుటుంబ ఆదాయాలు పెరగడంతో విద్య, ఆరోగ్యానికి ప్రాధాన్యం లభించింది. ప్రతి పల్లెలో ఓ గ్రామ సభ. స్థానిక సమస్యలను అక్కడి వారే కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలి. 2000 సంవత్సరం తరువాత మేరీ ప్రోత్సహించిన ఈ విధానం పల్లెల వికాసానికి కొత్త ఊపిరులూదింది. సామాజిక సమస్యలపై వారంతా స్పందించే పరిస్థితులు నెలకొన్నాయి. దేశంలో తాడిత పీడిత వర్గాలు ఎన్నో ఉన్నాయి. వారు వారి హక్కులేమిటో తెలుసుకోలేని దశలో ఉన్నారు.
బాహ్య ప్రపంచంలో సంబంధం లేకుండా దయనీయ స్థితిలో ఉన్న ఎన్నో ఆటవిక తెగలు జీవనం సాగిస్తున్నాయి. నేను రాంచీ, జార్ఖండ్ ప్రాంతాల్లో సేవ చేస్తున్నప్పుడు ప్రభుత్వాలే నా దగ్గరకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఒక పని ఆరంభించడం, అది విజయవంతమయ్యాక విశ్రాంతి తీసుకోవడం మేరీ తరహా కాదు. అందుకే ఒక లక్ష్యం పూర్తవకుండానే మరొకదాన్ని ప్రారంభించేవారు. అయిన వారి నుంచి ఆదరణకు నోచుకొని, అందరూ ఉన్న ఆర్థిక పరిస్థితులు సహకరించని వృద్ధులకు ఆసరాగా నిలవాలనుకున్న సిస్టర్ మేరీ పూణేలో ఓ వృద్ధాశ్రమాన్ని ఆరంభించారు. మలి వయస్సులో అవస్థలు పడే ఎందరో పెద్దలకు ఆనందాన్ని పంచారు. విద్యా, సామాజిక సేవా రంగాల్లో దశాబ్దాలుగా అలుపెరగని కృషి సల్పిన సిస్టర్ కరుణా మేరీ బ్రిగాంజా చదువుల యాగం ఫలించింది. ఆదివాసీల జీవితాల్లో వెలుగు చోటు చేసుకుంది. కట్టెలు కొట్టడం, పశువులను కాయటం, అటవీ ఉత్పత్తుల సేకరణకే పరిమితమైన సంతాల్, ముండారీ జాతుల వారు వ్యవసాయం బాట పట్టారు. మనిషి స్వార్థంతో ఈ లోకంలో జీవిస్తున్నాడు. ఈ భూమి మీదున్న అనేక వనరులను నాశనం చేస్తున్నాడు. వాటి ఫలితంగానే ఈ హరికేన్, సునామీ, భూకంపాలు. ఇదంతా ఎంత భయంకరం! వీటికి పేదవాళ్లు గురి కావడం ఆందోళన కలిగిస్తోంది. మంచు పర్వతాలు కరుగుతున్నాయి. అతివృష్టి, అనావృష్టి ఏర్పడుతున్నాయి. ఈ ప్రకృతి అందరిది, వనరులు ప్రతి ఒక్కరివి. అందుకే స్వార్థం విడనాడాలి. ప్రేమానురాగాలతో ఉంటూ ప్రకృతిని కాపాడుకుంటూ జీవించాలి. అదే జీవితానికి అర్థం, పరమార్థం. మహిళాభివృద్ధి సమాఖ్యల్లో 600 మంది శిక్షణ పొందిన టీచర్లు నేడు వేల మంది చిన్నారులకు పాఠాలు బోధిస్తున్నారు. పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లో 6000కు పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. వీరిలో అత్యధికులు వివిధ వృత్తి, ఉపాధి మార్గాల్లో ఆదాయం సంపాదించుకుంటున్నారు. ఒకప్పుడు అక్షరమాల తెలియని అతివలు నేడు బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. తమ రాబడి, పొదుపు లెక్కల్ని సరిచూసుకుంటున్నారు. బీహార్లోని థోర్పా ఇప్పుడు జార్ఖండ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉంది. రాష్ట్రం పేరు మారితేనేం చల్లని తల్లి మేరీ కనుసన్నల్లో అభివృద్ధి బాటలో సాగుతోంది థోర్పా. 2011లో సిస్టర్ మేరీ బ్రిగాంజా ఆత్మకథ ద కరిస్మ్ ఆఫ్ కరుణా లైఫ్ స్టోరీ ఆఫ్ సిస్టర్ కరుణా మేరీ బ్రిగాంజా పుస్తక రూపంలో ప్రచురింపబడింది. ఆదివాసుల బతుకుల్లో అతి తక్కువ కాలంలో గొప్ప మార్పుని తీసుకుని రావడంలో సిస్టర్ కరుణా మేరీ చేసిన కృషికి 2008లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ఆమె సేవలు అపూర్వం అంటూ కొనియాడింది. భారతదేశం ఓ గొప్ప దేశం, ప్రపంచానికి మార్గదర్శకమైన దేశం. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. అందుకే నేను ఎన్ని దేశాలు తిరిగినా మళ్లీ ఇక్కడికే వచ్చాను. ఎన్నో దేశాల్లో ఎంతో మంచి ఉద్యోగాలు వచ్చినా వదులుకున్నాను. ఇతర దేశాల్లో సేవ చేయాలని పిలుపొచ్చినా ఇక్కడే నా భారత ప్రజలకు సేవ చేసుకుంటూ ప్రశాంతంగా దేవుని సేవలో తరిస్తున్నాను. బతికున్నంతకాలం పరోపకారం చేస్తూ దేవునికి భయపడుతూ భక్తిగా జీవించాలన్నదే నా జీవితాశయం. సిస్టర్ కరుణా మేరీ బ్రిగాంజాకి నేడు 93 సంవత్సరాలు. అయినా నిత్యం పాఠశాలలోని చిన్నారుల మధ్య తిరుగుతూ గడుపుతారు. పల్లెజనుల బాగోగులు తెలుసుకుంటూ తగు సూచనలు అందిస్తారు. చీకటి కమ్ముకున్న గ్రామాల్లో నిరాశ ఆవరించిన మనసుల్లో వెలుగు నింపాలని ప్రణాళికలు రచిస్తారు. అవి విద్యా వికాసం, ఆధ్యాత్మిక చింతనలను, మానసిక ప్రశాంతతలను పెంపొందిస్తాయి. సిస్టర్ కరుణా మేరీ బ్రిగాంజా నేడు సైతం తాను సేవాపథంలో చేరుకోవలసిన మజిలీలు చాలా ఉన్నాయి అంటారు. నిస్వార్థ సేవతో తన జీవితాన్ని ఆదివాసీల అభ్యున్నతికి అంకితం చేసిన సిస్టర్ కరుణా మేరీ బ్రిగాంజా ఎందరికో మార్గదర్శి, తరతరాలకు తరగని స్ఫూర్తి.